rise of DeepSeek and fall down of ChatGPT. Yesterday on 27 Jan, $1 trillion were wiped out of US stock market. Nvidia alone lost more than $500 billion. And the reason was this Chinese AI model called DeepSeek R1. So let's see why is it such a big deal. We believe that there are at least 6 major developers who will be able to create foundational models in the next 8 to 10 months. By the new evolution of DeepSeek, so the world economy is going down. ChatGPT revolution comes to an end. DeepSeek is the second generation of AI. So we have a few challenges to compare the best AI tool between DeepSeek and ChatGPT. DeepSeek AI beats ChatGPT or not? I'm Jin, your personal AI assistant for the Audio Jungle. Hello my dear lovely family, welcome back to our YouTube channel Vinish Tech Universe. This is your Tech Lord Vinish. గైస్ మీరందరూ నా thumbnail ఆల్రెడీ చూసుంటారు. ఓకే, సో ఏంటంటే వాట్ ఈస్ ChatGPT అండ్ వాట్ ఈస్ DeepSeek, అసలు ఏంటి వీటి మధ్యన వార్ ఏంటి, అసలు వీటిలో ఏది యూజ్ చేయాలి, అసలు ఎందుకు మన ఎకానమీ ఒక్కసారి ఎంత ఎవల్యూషన్, ఎంత సడన్ చేంజ్ రావడానికి, ఎంత సడన్ స్ట్రోక్ రావడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు అందరూ ఎంత వరీ అవుతున్నారు, అసలు చాట్ జీపీటీ క్రేజ్ తగ్గిపోతే అసలు ఏమవుతుంది, DeepSeek రావడం వల్ల ఎందుకు అందరూ అంత స్ట్రగుల్ అంత వరీ అవుతున్నారు. సో వీటితో యూజెస్ ఏంటి, వీటితో మధ్యన గొడవలు ఏంటి మొత్తం అంతా మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అంతకన్నా ముందు నేను మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. అదేంటంటే గైస్, ఇప్పటికి 721 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ చాలా 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 థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలా ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తా అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. కొద్దిగా టైం పడుతుంది, దానికి నన్ను క్షమించండి. కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఒక చిన్న విషయం, ఏదైనా బిజినెస్ ప్రమోషన్స్ కానీ ఈవెంట్ ప్రమోషన్స్ ఉంటే మన మెయిల్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇక్కడ టెక్కీ గాయ్ CM4 అని చెప్పి మనకు కాల్ మీ 4 యాప్ ఉంది. కాల్ మీ 4 యాప్లో మన ఐడికి మీరు కానీ కాంటాక్ట్ అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాను. సో మీరు నాకు కాల్ చేయొచ్చు. సో ఏదైనా ఉన్నా సరే మీరు డైరెక్ట్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ డైరెక్ట్గా నేను డైరెక్ట్ త్రూ అంటే లైక్ 1-on-1 నేను కాంటాక్ట్ అవుతాను మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. సో డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. అండ్ ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అక్కడ లైక్ సింబల్ కనిపిస్తుంది. సో మీకు కానీ ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుందని నమ్ముతున్నా. మీకు వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్. అండ్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్. అండ్ అలాగే మీకు నా ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ రిమైనింగ్ నోటిఫికేషన్స్ కోసం, అప్డేటెడ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. సో మీకు అప్డేట్స్ అనేవి చాలా త్వరగా అయితే వస్తాయి. అండ్ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. మనం డైరెక్ట్గా దూరిపోదాం. ఓకే, రైజ్ ఆఫ్ DeepSeek అండ్ ఫాల్ డౌన్ ఆఫ్ ChatGPT ఏంటి, ఎందుకు ఇలా? సో మనం మాట్లాడుకుంటే టాపిక్లోకి వస్తే రైజ్ ఆఫ్ ChatGPT అని తొలొచ్చేది. సో ఇప్పుడు రైజ్ ఆఫ్ DeepSeek అంటే సెకండ్ జనరేషనా ఇది, లేదంటే ఒక కొత్త రెవల్యూషనా ఏఐలో? ఓకే, ఎస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ వన్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైక్ సాఫ్ట్వేర్ కార్పొరేట్ ఇండస్ట్రీకి మొత్తానికి ఒక కొత్త రెవల్యూషన్ ఇది. ఎందుకు ChatGPT అండ్ చాలా ఆన్సర్స్కి, అంటే ఏదైనా ఆన్సర్స్ రాకుండా, ఏమైనా కరెంట్ డేటా, మనకి కరెంట్ లైక్ ఏమైనా ప్రిడిక్షన్స్ కావాలన్నా, మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ సంబంధించి ఏది కావాలన్నా మనం ChatGPT వాడే వాళ్ళం. ఇట్స్ ఎన్ ఓపెన్ అయ్యే టూల్ కాబట్టి. సో సడన్గా ఇప్పుడు DeepSeek రైజ్ చేయడం వల్ల ఏంటి, దీనివల్ల సడన్ చేంజ్ ఏంటి? అయితే మనం పాస్ట్ నుంచి చూసుకుంటే చాట్ జీపీటీని దగ్గరగా $500 మిలియన్ ఇన్వెస్ట్ చేసి దాన్ని ఇన్వెంట్ చేశారు. ఓకే, అమెరికన్ కంపెనీ వాళ్ళు. బట్ కమింగ్ టు DeepSeek, $12 మిలియన్ యూజ్ చేసుకొని మన చైనా కంపెనీ వాళ్ళు అయితే కనిపెట్టారు. సో దీన్ని అది కూడా రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ దట్టు మనకి ఇప్పుడు ChatGPTలో రీజనింగ్కి ఓపెన్ అయ్యే మనం దగ్గర లైక్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, దానికి చాలా మనీ అయితే అవుతుంది. బట్ కమింగ్ టు DeepSeek, జస్ట్ మనం మంత్లీ లైక్ $12 సంథింగ్ ఇలా అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా తక్కువ. బట్ ఇది ప్రెసెంట్ అయితే
ఫ్రీగా వాళ్ళు లాంచ్ అయితే చేశారు. ఫ్రీగా లాంచ్ చేశారు. ఇట్స్ ఓపెన్ సోర్స్, కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. DeepSeek R1 అనే మోడల్తో వీళ్ళైతే లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సో బై జనరేటింగ్ ఆఫ్ DeepSeek, by the new evolution of DeepSeek, so the world economy is going down and all share market ఒక్కసారి లైక్ కంపించింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ అన్ని ఒక ఓవర్వ్యూ వేసుకుందాం. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు వరల్డ్ ఎంత షేక్ అయింది, అసలు అమెరికాలో ట్రంప్ ఎంత లైక్ ట్రంప్ అనే కాదు, చాలా బిజినెస్ మ్యాగ్నెట్స్, చాలా ఆర్గనైజేషన్స్ ఎలా సఫర్ అవుతున్నాయో ఇప్పుడు మనం చూడొచ్చు. Just have a look over it, and here you go. Yesterday on 27 Jan, $1 trillion were wiped out of US stock market. Nvidia alone lost more than $500 billion. And the reason was this Chinese AI model called DeepSeek R1. So let's see why is it such a big deal. We believe that there are at least 6 major developers who will be able to create foundational models in the next 8 to 10 months. I'm Jin, your personal AI assistant for the journey. China's DeepSeek has shaken the tech world. It has rattled Silicon Valley and led to carnage on Wall Street. It has brought into focus the global race for AI dominance, and it has led Indians to ask, where are we in the... After DeepSeek, Indian social media has just one question. If China can, why not India? Why can't we build a Facebook or Google or ChatGPT? There isn't... AI app DeepSeek seems to have taken the tech world by storm. It has certainly demolished the market value of a number of tech giants, US-based tech giants, Nvidia being top of it, one of the largest chip makers in the world. Its market value was destroyed by $500 billion just in one trading session. Big tech companies, Google, Microsoft, etc., even Elon Musk's Tesla have lost a substantial amount of value because of this new discovery, this Chinese AI app called DeepSeek, which is giving a run for its money. Numbers. The US spends 3.4% of its GDP on R&D, research and development. China spends 2.4% of its GDP. Israel spends 5.7%. What about India? Only 0.6% spending. This is simply not enough to create breakthroughs. And it's not just enough. India's private spending on R&D is also less. Private companies make up just 36%. It's raising questions about US dominance in artificial intelligence. Now, hasn't always been looking at this. First of all, what exactly does DeepSeek do? Yeah, absolutely, Stu. So it's an AI model and has a corresponding chatbot like ChatGPT of OpenAI and China when it comes to artificial intelligence. DeepSeek is the brainchild of a small group. As big tech is getting hammered in today's sell-off, CNBC's Magnificent 7 index dropping more than 1%. Well, there's a new emerging threat to megacap's massive spending and America's dominance in the AI race. Hey, good morning, Leslie. So here's a name that our audience may want to write down, DeepSeek. This is a new, free, open-source AI model that beats the latest OpenAI and Meta models on key benchmarks, and it was made for a fraction of the cost. Now, it was trained by a Chinese research lab that used NVIDIA H800s. That's a lower performance version of the H100 chips that are cheaper. సో ఐ హోప్ మీరు ఈ వీడియో ఏవిని చూసుంటారు. ఓకే, సో అయితే దీంతో పాటుగా మనం వీటిలో ఉన్న మేజర్ చేంజెస్ అండ్ మేజర్ అడ్వాంటేజెస్ దాని గురించి కూడా మాట్లాడబోతున్నాం ఇంకా ముందుగా. సో అయితే ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్ కార్పొరేట్ ఇండస్ట్రీలో కొత్త ఎవల్యూషన్ చెప్పాను. సో అయితే విత్ ద న్యూ ఇయర్ ఆఫ్ DeepSeek, ఈజ్ దెర్ ఎనీ లైక్ సే ChatGPT రెవల్యూషన్ కంప్లీట్లీ కమ్స్ టు ఎన్ ఎండ్? నో. సో బికాస్ ఎందుకు నో అంటున్నాను అంటే, ChatGPT యూజర్స్ ఇప్పుడు మిలియన్స్లో ఉన్నారు, చాలా మంది మిలియన్స్లో యూజ్ చేస్తున్నారు ChatGPTని. DeepSeek ఈ మధ్యనే వచ్చింది. దీని యొక్క బూమింగ్ కూడా ఇంకా అవ్వచ్చు ఫ్యూచర్లో. దీని యొక్క రెవల్యూషన్ కూడా ఇంకా పెరగవచ్చు అండ్ దీని యొక్క గ్రాఫ్ కూడా ఇంకా పైకి వెళ్ళొచ్చు. సో చెప్పలేం, ఎప్పటికి ఏదో మాటలో చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్లో ChatGPT కూడా స్లోగా మనకి ముందు రైజ్ అయింది, తర్వాత అలా ఫాస్ట్గా దాని యొక్క గ్రాఫ్ అనేది గ్రో అయింది. అండ్ DeepSeek కూడా అలా అవ్వచ్చు. అండ్ ఇది ఒక చైనాలో ఒక స్టార్టప్ కంపెనీ దీని అయితే కనిపెట్టారు. సో ఇప్పుడు దీనివల్ల మన స్టాక్ మార్కెట్లో కూడా చాలా లాస్ జరిగింది. దగ్గర మీరు ఆల్రెడీ నేను చూపించిన ఏవిలో చూసుంటారు, దగ్గర $1 trillion ఇంకా అంతకు మించే లాస్ అయితే జరిగింది. సో ఇది ఒక పెద్ద చేంజ్ అని చెప్పొచ్చు. యూఎస్ స్టాక్ మార్కెట్ మాత్రం ఒక్కసారి డౌన్ అయిపోవడం అనేది ఇట్స్ అన్బిలీవబుల్ బికాస్ ఆఫ్ దిస్ DeepSeek. సో ఇంకా DeepSeek దీంట్లో చాలా చేంజెస్ కూడా వచ్చాయి. ఏంటంటే లైక్ ChatGPT ఏ కేసెస్లో అయితే మొత్తం తను పాస్ అయిందో, క్వాలిఫై అయిందో, అన్ని కేసెస్లో దానికన్నా ఇంకా బాగా పెర్ఫామ్ చేసి DeepSeek కూడా
ముందంజు స్థాయిలో ఉంది. సో ఇట్ ఈస్ అ సెకండ్, సో డీప్ సీక్ ఈజ్ అ సెకండ్ జనరేషన్ ఆఫ్ ఏఐ. సో ఇక్కడితో ఆగిపోద్దా అంటే నో. సో ఇది ఒక కంటిన్యూషన్ అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ ఏ, ఇట్స్ నాట్ లైక్ ఏ పీరియడ్, ఇట్స్ ఏ కామా. సో ఏఐకి ఏఐ జనరేషన్కి ఇది ఒక కామా మాత్రమే. ఫస్ట్ చాట్ జీపీటీ అని స్టార్ట్ చేశారు, ఇప్పుడు డీప్ సీక్, ఇంకా అలాంటివి రావచ్చు. ఇంకా alibaba.com అని చెప్పి ఇంకా అలాంటి చాలా చాలా వస్తున్నాయి, ఇంకా వస్తాయి కూడా. సో డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ రోల్స్తో కొత్త ఏఐ రూల్స్ని ఇంకా లాంచ్ చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఏఐ ఎవల్యూషన్ జరుగుతుంది. సో ప్రతి క్యాండిడేట్, ప్రతి స్టూడెంట్, ప్రతి స్కూల్లో, ఈవెన్ ప్రతి చిన్నపిల్లల నుంచి కూడా ఏఐ గురించి తెలుసుకోవాలి. ఏఐ గురించి ఇంకా వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి. అది ఎలా అవుతుంది, ఎలా యూజ్ చేస్తారు, ప్రతి ఏఐ టూల్స్ గురించి కూడా వాళ్ళ అవగాహన తెచ్చుకోవాలి. సో అప్పుడే వాళ్ళకి ఏదైనా ఈజీగా అవుతుంది అనమాట, ఏదైనా సరే. సో ఏఐ గురించి ప్రతి దగ్గర తెలుసుకోవాలని అంటే అందరూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈవెన్ స్కూల్స్లో ప్రతి స్టడీ మెటీరియల్స్లో ఈవెన్ టెక్నాలజీని వాళ్ళకి కూడా పరిచయం చేస్తూ వాళ్ళకి ఇంకా 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 బాగా ట్రైన్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. అండ్ ఇలాంటిది ఇంకా జరుగుతుంది, కోరుకోవడం కాదు. అండ్ సో మనం నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, డీప్ సీక్ ఏఐ బీట్స్ చాట్‌జీపీటీ ఆర్ నాట్ చెప్పలేం. సో బీట్స్ ఆర్ అన్‌బీట్స్ అనేది మన చేతిలో ఉండదు. ఎందుకంటే గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంటది. బట్ సో మనం దాన్ని కంపారిజన్ చేయాలంటే మనం ఇంకా కొన్ని టాస్క్స్ రెండిటికి ఇచ్చి మనం రెండిటిని ఒకేసారి అంటే ఫ్యూ కంపారిజన్స్ అనేవి చేయాలి. అప్పుడే మనకి విచ్ ఈస్ బెస్ట్ అండ్ విచ్ ఈస్ నాట్ బెస్ట్ అని మనకు క్లారిటీ అయితే వస్తుంది. సో దానికోసం నేనైతే కొన్ని ఛాలెంజ్ ఇద్దామని అనుకుంటున్నా. బట్ సో యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ ఏ డీప్ సీక్ ఈజ్ అన్ R1 రీజనింగ్ కాబట్టి అసలు యాక్చువల్గా డీప్ సీక్ అనేది ఎందుకు ఇప్పుడు వచ్చిందంటే మెయిన్ రీజన్ సో ఫర్ డీప్ థింకింగ్ ఆఫ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్. సో ఈవెన్ చాట్ జీపీటీ మనకి యూజర్ ఫ్రెండ్లీ అవ్వచ్చు, అండ్ అలాగే కాస్ట్ ఎఫెక్టివ్, అండ్ ఆల్సో మనకి చాలా చాలా కోడింగ్ టాస్క్స్ కానీ రియల్ టైమ్ యూజెస్ వరకు చాలా వరకు పనికొచ్చింది. అండ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెమినీ తీసుకుంటే, జెమినీ అనేది మనకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ని మనకి గూగుల్ ద్వారా మనకి అందజేస్తుంది. అండ్ చాట్ జీపీటీకి వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీ టాస్క్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. బట్ కమింగ్ టు డీప్ సీక్, సో వై వీఆర్ యూసింగ్ డీప్ సీక్ అంటే, డీప్ సీక్ అనేది రీజనింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. మైండ్ గేమింగ్ అండ్ మైండ్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ ఇది హ్యాండిల్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ దట్, వైల్ కంపేరింగ్ విత్ అదర్ టాస్క్స్ ఆల్సో ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ వెల్. అండ్ ఎంత టైంలో ఆలోచిస్తుంది, ఎంత టైంలో ఆన్సర్ ఇవ్వగలుగుతుంది మనం కంపేర్ చేసుకొని చూడొచ్చు. సో నేనేం చేస్తానంటే, సో ఐ వుడ్ లైక్ టు టేక్ అ ఛాలెంజ్ అండ్ to execute some tasks to make a war between ChatGPT and like DeepSeek. So with this one, I am going to end this video. So first of all, we have a few challenges to compare the best AI tool between DeepSeek and ChatGPT. So దానికి మన దగ్గర కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఛాలెంజెస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 6 ఛాలెంజెస్ని నేను నోట్ చేసుకున్నాను. ఫస్ట్ థింగ్, ఆర్టికల్స్, రీజనింగ్ ప్రాబ్లమ్, స్టోరీ మేకింగ్, కోడింగ్ ప్రాబ్లమ్, రియల్ టైమ్ యూసేజ్, అండ్ టూర్ గైడెన్స్. సో ఇన్ బిట్వీన్ చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్. సో చూద్దాం ఎంత నీట్గా పెర్ఫామ్ చేస్తుంది, ఏ టాస్క్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుంది మనం ఇప్పుడు టెస్ట్ చేసి వెరిఫై చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వార్ జోన్. చాట్ జీపీటీ అండ్ ఇంకొక ట్యాబ్లో మనం డీప్ సీక్ని కూడా ఓపెన్ చేద్దాం. డీప్ సీక్, ఓకే. సో డీప్ సీక్ అనేది ఒక అప్లికేషన్. యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఇన్ యువర్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, ఏదైనా కావచ్చు. అండ్ అలాగే జస్ట్ లైక్ సేమ్ మనకి ఇంటర్ఫేస్ కూడా చాట్ జీపీటీ లాగానే సింపుల్ ఇంటర్ఫేస్నే వాళ్ళు డిజైన్ అయితే చేశారు. బట్ సమ్ కలర్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కొద్దిగా మారింది అంతే. సో పెర్ఫార్మెన్స్ని ఇప్పుడు చెక్ చేద్దాం. సో నేను డిఫరెంట్ టాస్క్స్ అయితే ఇది చూసాను. ఫస్ట్ మనం సో మనకు ఓపెన్ చేసినంటే ఇంటర్ఫేస్ ఇది ఇలా వస్తుంది. స్టార్ట్ నౌ ఆర్ గెట్ డీప్ సీక్ యాప్ అని చెప్పి మనం దీన్ని డైరెక్ట్గా మనం ఇది స్కాన్ చేసి మనం డైరెక్ట్గా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ నౌ చేస్తే మనం డైరెక్ట్గా క్రోమ్లో యాక్సెస్ చేసుకోవచ్చు, ఈవెన్ మొబైల్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అది కొద్దిగా నెట్ ఇష్యూ వల్ల స్లోగా ఉంది. ఓకే, మనం ఫస్ట్ టాస్క్ చేద్దాం. సో ద ఫస్ట్ టాస్క్ ఈస్ ఆర్టికల్ ఆర్ మ్యాగజైన్. సో విల్ గివ్ సమ్ టాస్క్ టు దిస్ AI tools and let's see like which one will give better answer in better way. So let's see. Just act as a content creator and prepare the outline or a structure for an article
which is on an article which is on current education trends. సో రెండిటికి మనం ఆన్సర్ ఈ క్వశ్చన్ అయితే ఇద్దాం, చూద్దాం ఏదైతే వస్తుందో. సో కంపేర్ టు చాట్ జీపీటీ మనకి ఇక్కడ లైక్ డీప్సీక్ కొద్దిగా స్లో ఉంది అండ్ నో అంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, నో ఇష్యూ. బట్ ఈ రెండిట్లో నేను వర్క్ చేసిన తర్వాత కంపారిజన్ ఏం చూసానంటే మనకి డీప్సీక్ చాలా యాక్సెసివ్గా చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది కంపేర్ టు చాట్ జీపీటీ. సో ఇక్కడ మనం చాట్ జీపీటీలో చూసుకుంటే ఇంట్రడక్షన్ అండ్ రైజ్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఎడ్యుటెక్, హైబ్రిడ్ బ్లెండెడ్ లెర్నింగ్ మోడల్స్ అండ్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అని కొన్ని టాపిక్స్ మీద చెప్పి వాటి మీద డిఫరెంట్ కేస్ స్టడీస్ అండ్ టెక్నిక్స్ అని చెప్పి కొన్ని టాపిక్స్ ఇచ్చింది. బట్ కమింగ్ టు లైక్ డీప్సీక్ మనకు ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో టైటిల్ ఇచ్చేసి ఇంట్రడక్షన్ పెట్టి పర్సనల్ లెర్నింగ్లో లైక్ వాట్ ఇట్ ఈస్, వై ఇట్ ఈస్ మ్యాటర్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకి కేస్ స్టడీస్ ఇచ్చేసి జస్ట్ సింపుల్గా మనకి అవుట్లైన్ ఇచ్చేసింది. బట్ మనకి ఇక్కడ డీప్సీక్ వచ్చేసి ఏంటంటే అవుట్లైన్తో పాటు ఏవి పెడితే బెటర్ అని చెప్పి మనకి సజెస్ట్ చేసింది. సో ఈ ఫస్ట్ టాస్క్లో నేనైతే నాకు బెస్ట్ అనిపించింది డీప్సీక్. సో డీప్సీక్ ఒక పాయింట్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రీజనింగ్ ప్రాబ్లం. (48 into 25). సో దీనికి ఒక బ్రాకెట్ పెడదాం, చూద్దాం. డివైడెడ్ బై 234 ప్లస్ 12 మైనస్ 64 ఇంటూ 252 ప్లస్ 21 డివైడెడ్ బై 65 ఈక్వల్స్ టు ఆన్సర్. చూద్దాం మనకి ఏది ఫాస్ట్గా పెర్ఫామ్ చేసి ఎంత డీటెయిల్గా ఇస్తుందో. ఓకే, లెట్స్ సీ. దిస్ ఇస్ ద సెకండ్ టాస్క్. ఓకే, రెండు కూడా దగ్గర చాలా బాగానే పెర్ఫామ్ చేసాయి. బట్ మనకి ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పాను డీప్సీక్ ఇస్ అ డీప్ రీజనింగ్ మోడల్ అని చెప్పి. సో మనకి క్లియర్ కట్గా విత్ స్టెప్స్తో నీట్గా మెన్షన్ చేసి మనకి డీప్సీకే బాగా ఇచ్చింది కంపేర్ టు చాట్ జీపీటీ కూడా దగ్గర బాగానే ఇచ్చింది. అండ్ కాకపోతే కొద్దిగా స్టెప్స్ అనేవి తక్కువ స్టెప్స్లో చేస్తుంది అనమాట. సో నేను రీజనింగ్ పరంగా అయితే నాకు చాట్ జీపీటీ అండ్ డీప్సీక్ రెండు ఒకేలా అనిపించాయి. బట్ ఎక్కువగా నేను ప్రొసీడ్ అవుతుంది ఏంటంటే చాట్ జీపీటీకి. ఎందుకంటే మనకి చాట్ జీపీటీలో మనకి ఏదైనా చూడండి తక్కువ స్టెప్స్లో చేసి ఈజీగా అర్థమైనట్టు చేసేది అయితే చూస్తాం ఎక్కడైనా. సో ఇక్కడ మనకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైపోయింది, అంత అవసరం లేదు అనిపించింది నాకైతే. సో దట్స్ వై నేను చాట్ జీపీటీకి వెళ్తాను సెకండ్ ఛాలెంజ్కి. అండ్ థర్డ్ ఛాలెంజ్ అయితే స్టోరీ మేకింగ్. ఓకే, సో ఒక తెలుగు స్టోరీ, ఒక కార్టూన్ స్టోరీ లాంటిది నేనైతే ఒకటి ఇద్దాం అనుకుంటున్నా కామెడీగా. సో ఎంత అది జోవియల్, ఎంత కామెడీ ఫన్నీగా చేస్తే చూద్దాం. సో థర్డ్ టాస్క్ వచ్చేసి ఫన్నీ స్టోరీ మేకింగ్. రైటే, ఓకే, స్టోరీ మేకర్, సారీ స్టోరీ క్రియేటర్ ఇద్దాం. అండ్ గివ్ ఏ హిలేరియస్ and funny task, sorry story which should be conversational. So characters Ajay and Sita. Story is about ఏమద్దాం, స్కూల్ ఎక్స్కర్షన్. మేక్ ఇట్ మోర్ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఫన్నీయెస్ట్ వే. ఓకే, చూద్దాం. ఇన్ తెలుగు with comedy dialogues.
ఓకే, మీరు అడ్రస్ని పట్టించుకోవద్దు. సో ఇక్కడ మనకి చాట్‌జీపీటీ అయితే స్కూల్ ఎక్స్కర్షన్ భలే రచ్చ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చేసింది. బట్ ఇంకా మనకి డీప్‌సీక్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ లోడింగ్. ఓకే, లెట్స్ సీ. సో ఐ థింక్ ఆల్మోస్ట్ చాట్‌జీపీటీ స్టోరీ అయితే ఇచ్చేసింది. బట్ ఇంకా డీప్‌సీక్ స్టిల్ ఇన్ లోడింగ్. సర్వర్ ఇష్యూ అని వస్తుంది. బట్ చాట్‌జీపీటీకి ఆ ప్రాబ్లం ఏం లేదు. ఆల్మోస్ట్ స్టోరీ ఎండ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే టైటిల్ చేసే క్యారెక్టర్స్ కూడా అసలు వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలాంటిది, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ చాట్‌జీపీటీలో ఇచ్చింది. అండ్ ఒక సీన్ క్రియేట్ చేసి చూసారా, యాక్ట్ యాస్ ఎ స్టోరీ క్రియేటర్ అని చెప్తే ఒక సీన్ కూడా ఇచ్చేసాడు. అండ్ ఎవ్రీ సీన్ దగ్గర ఎలా యాక్ట్ చేశారు, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మొత్తం సీన్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మొత్తం కంక్లూజన్ ఇచ్చి అండ్ ఒక నోట్ ఇచ్చారు. లైక్ మరింత ఇలా సో క్యారెక్టర్స్ని డిఫైన్ చేస్తూ క్యారెక్టర్ యొక్క వాళ్ళ యొక్క మొత్తం లైక్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, బిహేవియర్ అవన్నీ చెప్పి నీట్‌గా డిఫైన్ చేశారు. డెఫినెట్లీ చాట్‌జీపీటీ గెలిచింది. ఎందుకంటే ఇక్కడ మనం రిక్వెస్ట్ పెట్టిన చాలా టైం వరకు రెస్పాన్స్ జనరేట్ చేయలేదు. ఎందుకంటే 3 రాలేదు. సో ఈ రౌండ్‌లో కూడా చాట్‌జీపీటీ విన్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కోడింగ్. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ a pattern 00 111 55555. okay, in right angle triangle shape using Java. సో కోడ్ అనాలిసిస్ చేస్తే మాత్రం మనకి ఆల్మోస్ట్ రెండు సిమిలర్గా ఇచ్చాయి. సో ఈ టాస్క్లో కూడా లైక్ కోడింగ్ విషయంలో బోత్ చాట్‌జీపీటీ అండ్ డీప్‌సీక్ రెండు పాస్ అయ్యాయి. సో ఐఎమ్ గివింగ్ ద ఈక్వల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రియల్ టైమ్ యూసేజ్. లైక్ మనకి HTML వెబ్ పేజ్ లాంటివి క్రియేట్ చేయమని చెప్పి ఒకటి అడుగుదాం. సో దాని అవుట్పుట్ కూడా చూద్దాం. అండ్ నేను ఒక సింపుల్ లైక్ HTML CSS యూజ్ చేసుకుని ఒక ఫ్లిప్ కార్డ్ అనమాట, లైక్ ఐడెంటిటీ కార్డ్ అనమాట. మనకి ఇప్పుడు చూడండి, ఐడెంటిటీ కార్డ్లో లైక్ ఫ్రంట్ ఫేస్ అండ్ బ్యాక్ ఫేస్ ఉంటుంది కదా, లైక్ ఆధార్ కార్డ్ తీసుకుంటే. సో ఆధార్ కార్డ్ లాగా ఫ్రంట్ ఫేస్ అండ్ బ్యాక్ ఫేస్ ఉంటుంది. అలాగా ఒక ఫ్లిప్పింగ్ కార్డ్ చేయమని నేను చాట్‌జీపీటీకి అండ్ బోత్ దీనికి ఇస్తా. సో అది ఎంత ఎఫిషియెంట్గా చేస్తుందో చూద్దాం. సో బై ఓకే, యాక్ట్ యాజ్ ఏ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలపర్ and generate a beautiful UI design output of an identity card, a flipping identity card. Okay, flipping identity card. So for the front side it should have the name of the candidate, student name. Okay, correct గా ఇద్దాం. Student name, roll number and age, class and section. Finally college name on the top. Okay, for the back side a small barcode, school address, school phone number, and just mention bus hostel facilities are available. So write in one single file of code using HTML, CSS, JavaScript. సో ఇక్కడ మనం చాట్‌జీపీటీ ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఏమి ఉండాలి, ఫ్లిప్ యానిమేషన్ కూడా పెట్టేసి మొత్తం క్లియర్గా నోటిఫై చేయలేదు. డైరెక్ట్గా కోడ్ రాస్తుంది. చూద్దాం. మనం కంపైలర్ రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక కంపైలర్ రెడీ చేసుకుంటున్నా. మెయిల్లో ఇచ్చేసింది ఆల్రెడీ, మనం ఇంకా రన్ చేయడమే లేటు. సో 1 minute నేను సెలెక్ట్ చేసుకుంటా.
ఓకే. ఆల్రెడీ ఇక్కడ నేను కోడ్ సెలెక్ట్ చేశాను. కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో, మనం అడిగినట్టు CSS కోడ్ అండ్ అలాగే జావాస్క్రిప్ట్ కోడ్ కూడా ఇంటికి అండ్ అలాగే HTML కోడ్ మొత్తం అన్ని కోడ్ ఇచ్చింది. సో, రన్ చేద్దాం. సో, మీరు అవుట్‌పుట్ ఇక్కడ చూడొచ్చు. చూసారా? ఇక్కడ మనకి లైక్ HTML, CSS, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మనం కోడ్ రాసాం. అండ్ మనకి చాట్‌జీపీటీ అయితే మనం అడిగినట్టు కరెక్ట్‌గా ఇచ్చింది. మనం ఏం ఫోటో అడగలేదు కాబట్టి జస్ట్ ఫ్లిప్పింగ్ అడిగాం. ఫ్లిప్పింగ్ యానిమేషన్‌తో చేయమని చెప్పాం కాబట్టి మనకి చాలా నీట్‌గా అయితే ఇచ్చింది. సో, స్కూల్ నేమ్, రోల్ నెంబర్, ఏజ్, క్లాస్, సెక్షన్ అండ్ ఫ్లిప్ చేశాక మనకి ఇక్కడ అడ్రస్ అండ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. ఇది జస్ట్ యాక్చువల్‌గా ఇక్కడ బార్ కోడ్ రావాలి. బట్ రాలేదు. నో ఇష్యూ. చూద్దాం. చిన్న ఫాల్ట్ అయితే జరిగింది. బట్ ఇప్పుడు మనం డీప్‌సీక్ కూడా కంపేర్ చేసి చూద్దాం. డీప్‌సీక్ కోడ్‌ని కూడా నేను కాపీ చేశాను. ఓకే. లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో, మనకి ఇది కూడా కరెక్ట్‌గానే ఇచ్చింది. అండ్ కాకపోతే మనం చాట్‌జీపీటీకి జావాస్క్రిప్ట్, HTML, CSS యూజ్ చేసి రాయమని చెప్పాం. అండ్ జస్ట్ ఇక్కడ మనం హావర్ చేస్తే ఇది మనకి ఫ్లిప్ అవుతుంది. మనం క్లిక్ చేస్తే ఫ్లిప్ అయింది. సో, ఫంక్షనాలిటీ ప్రకారంగా ఇది కొద్దిగా ఫెయిల్ అయింది. అండ్ జావాస్క్రిప్ట్ యూజ్ చేయమని చెప్పా. జావాస్క్రిప్ట్ యూజ్ చేయకుండా జస్ట్ CSS యూజ్ చేసి మనకి కోడ్ అయితే ఇచ్చేసింది. అండ్ దీని యొక్క CSS స్టైలింగ్ కూడా అంతేం లేదు. సింపుల్‌గా ఉందనమాట ఈ పేజ్. సో, నేను దీంట్లో కూడా నా రేటింగ్ వచ్చేసి చాట్‌జీపీటీకి ఇస్తాను. సో, కంపేర్ టు డీప్‌సీక్ ఇది బాగా పెర్ఫార్మ్ చేసిందని నేను అనుకుంటున్నా. సో, ద ఫైనల్ యూసేజ్ ఈజ్ టూర్ గైడెన్స్. సో, ఐ యామ్ ప్లానింగ్ యాక్ట్ యాజ్ ఏ tour guide for my trip from Visakhapatnam to Delhi. So, for 4 days. So, I don't know anything. So, from my starting place అలా అనొద్దు. ఫ్రమ్ మై స్టార్టింగ్ డే టు ఎండింగ్ డే ప్లీజ్ గివ్ మీ ఏ కంప్లీట్ tour guidance. It should cover my travel allowance, food, luggage, cloth, and what places that I have to visit, and also how much budget it would around cost for 4 days. సో, మనం ప్రాంప్ట్ అయితే ఇచ్చాం. సో, ఇక్కడ కూడా ఇద్దాం. సో, ఇప్పుడు చెక్ చేద్దాం. సో, 2 అయితే స్టార్ట్ చేసే వర్క్ ఆల్రెడీ. సో, డే 0 అంట ప్రిపేరింగ్ ఫర్ ద ట్రిప్. సో, ట్రావెల్ టికెట్స్ బుక్ చేసేసారు. అండ్ నెక్స్ట్ అకామిడేషన్, క్లాత్స్, ఢిల్లీ వెదర్ ఫిబ్రవరి. సో, వెదర్ అనుకుంది కూడా చెప్తుంది. క్యారీ వార్మ్ క్లాత్స్ అంట, కంఫర్టబుల్ షూస్ ఫర్ వాకింగ్ అండ్ పవర్ బ్యాంక్, సన్ గ్లాసెస్, మాయిశ్చరైజర్. డే 1 ఎక్కడెక్కడ తిరగాలని చెప్పింది. అండ్ అలాగే ట్రాన్స్పెక్టివ్గా లైక్ ఎమోజీస్ పెట్టి అంత నీట్గా చాలా స్ట్రక్చర్గా ఇచ్చింది చాట్‌జీపీటీ. బట్ ఇందులో మనకి అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. అండ్ ప్యాకింగ్ ఎసెన్షియల్స్, క్లోత్స్, యాక్సెసరీస్, డాక్యుమెంట్స్, మిస్‌లేనియస్ ఐటమ్స్ అండ్ ట్రావెల్ ఆప్షన్. సో, మనకి ఇక్కడ చూసుకుంటే ట్రావెలింగ్ విషయంలోకి వచ్చేసరికి అంత మనకు పర్ఫెక్ట్గా చాట్‌జీపీటీ ఇచ్చినా మనకి ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ చెక్అవుట్ చెప్తుంది మన డీప్‌సీక్. అంటే ఇన్ డెప్త్ అయితే వెళ్తుందనమాట. అండ్ నేను ఒక బోనస్ చెక్ కూడా చేస్తాను. సో, ఇందులో నాకు నచ్చినట్టు కొద్దిగా అనిపించింది డీప్‌సీక్. ఎందుకంటే ఈవెన్ మనకి ఫుడ్ ఐటమ్స్‌తో పాటు మొత్తం అని చెప్తుంది. మనకి ఇక్కడ అయితే బయట 10,000 అంట దగ్గరలో. మనకి టోటల్ 21,000-38,000 మొత్తం మనకు చెప్పేసింది. బట్ ఇది కొద్దిగా కాస్ట్లీ. సో, లైక్ ఈవెన్ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్తే మాత్రం ఈ ప్రైస్ చాలా నామినల్ అండ్ బెటర్. బట్ చాట్‌జీపీటీ బాగా ఎక్స్‌పెన్సివ్‌గా ఇచ్చింది. సో, దీంట్లో అయితే మాత్రం నేను డీప్‌సీక్‌తో వెళ్తున్నా. సో, డీప్‌సీక్‌కి ఇక్కడ నేను ఈ పాయింట్ ఇస్తున్నా.
సో ఫైనల్ ఏంటంటే మనం ఒక సెర్చ్ చేద్దాం. సో మన ఛానల్ గురించి సెర్చ్ చేద్దాం. చూద్దాం ఏమిస్తుందో. సో గివ్ మీ కంప్లీట్ analysis of my YouTube channel named as Vinish Tech Universe. Details and suggestions for my channel growth also. చూద్దాం ఏది ఇస్తుందో. మనం ఇచ్చే ముందు ఇక్కడ సెర్చ్ అని ఇక్కడ క్లిక్ చేసేయాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇలా ఇక్కడ డేటా కూడా ఇది మనకి తీసుకొని సెర్చ్ చేసి ఇస్తుంది అండ్ మనకి సజెస్ట్ చేస్తుంది. చూద్దాం. సో ఇది రాంగ్ పడినట్టుంది. ఓకే, నో ఇష్యూ, చూద్దాం. సో మన ఛానల్ని అయితే రికగ్నైజ్ చేసింది ChatGPT, ఎందుకంటే వీడియోస్ కూడా చూపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా. అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ చాలట్లేదు. సో మన ఛానల్ గురించి ఇక్కడ ChatGPT క్లియర్గా ఇచ్చింది. కంటెంట్ ఫోకస్ కూడా చెప్పింది అనమాట. టెక్ రిలేటెడ్ వీడియోస్, ట్యూటోరియల్స్, వెబినార్స్ అని చెప్పి. అండ్ రీసెంట్ అప్లోడ్స్ కూడా చెప్పింది. హౌ టు గెట్ 100% ఇన్ TCS, నో యువర్ ఆర్గనైజేషన్ అండ్ Azure ఫండమెంటల్ కోర్స్ అంట. నేను అది పెట్టలేదు అనుకుంటా. ఓకే, నో ఇష్యూ. సో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఓకే. సో ఇంకొద్దిగా డెప్త్ ఇద్దాం. నా సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా అడుగుదాం. సబ్స్క్రైబర్స్ కౌంట్ అండ్ వాచ్ time and total views of my channel. So DeepSeek అనేది ఫెయిల్ అయింది. ChatGPT is in good condition, ఎందుకంటే లేటెస్ట్ ట్రెండ్స్ డేటా అంతా ChatGPT దగ్గర అయితే ఉంది. సో ఇది ఒక్కటి చూసి మనం వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ థింకింగ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే నా ఛానల్లో ఇట్ హ్యాస్ అప్రాక్సిమేట్లీ 700 సబ్స్క్రైబర్స్ అండ్ 82 వీడియోస్ అని చెప్పింది. ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. సో వాచ్ టైం అని కూడా అడిగాను. సో అది లైక్ ఇట్స్ పర్సనల్. సో అందుకోసమే వాచ్ టైం అనేది చూపించదు. వాచ్ టైం అనేది చూపించకూడదు కూడా కాబట్టి. సో వాచ్ టైం అనేది చూపించదు. సో ఈ స్పెసిఫిక్గా పబ్లిక్ కాదు కాబట్టి. సో అది ప్రైవేట్లో ఉంటుంది వ్యూస్ అండ్ వాచ్ టైం. సో ఎక్కడి వరకు అయితే కరెక్ట్గా ఇచ్చింది. సో దీనికి లైక్ ద బోనస్ ఏదైతే నేను చెక్ చేశానో దానికి కూడా నేను ChatGPTకి నా మద్దతు పలుకుతున్నా. సో ఫైనలీ కంపేర్ విత్ DeepSeek అండ్ ChatGPT మనకి ఎక్కువ టెస్ట్లో పాస్ అయింది కంపేర్ టు DeepSeek. సో ఇక్కడ మీరు అనాలిసిస్ చూడొచ్చు. సో దిస్ ఈస్ ద టోటల్ లైక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ ChatGPT అండ్ వాట్ ఈస్ DeepSeek. సో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నా, మీకు డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ యాజ్ వెల్ అండ్ కీప్ లవింగ్ మీ, కీప్ సపోర్టింగ్ మీ యాజ్ వెల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ. బై.